జనసేన పార్టీకి సంబంధించి ఫీజు బకాయిల కోసం ఇక్కడ ఒక ఉద్యమమే జరుపుతున్నారు ధర్నా చౌక్ దగ్గర హైదరాబాద్లో. దీనికి సంబంధించి ఒక విద్యార్థి నాయకుడు అడాక్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుడు ఉన్నారు కౌశిక్ గారు. బ్రదర్ చెప్పండి, ఏంటి ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు ఇక్కడ నుంచి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో టీపీసీసీగా ఉన్నప్పుడు ఇదే విద్యార్థి సమస్యల పట్ల, స్కాలర్షిప్ల పట్ల తన గవర్నమెంట్లోకి రాగానే విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇస్తానని మాట ఇచ్చిండు. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో లేచి ఒక 50-60 మంది విద్యార్థులు ఒక రూములో కుక్కుతుంటే ఆ ఆడపిల్లల్ని అట్లా పెడుతుంటే ఆ బాధ, ఆ ఆవేదన నాకు తెలుసు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ పక్షాన్ని ఏం చర్యలు తీసుకుంటారు? మొహాల మీద పెచ్చులు ఊడిపోయి పెడుతున్నాయండో, బాత్రూములు లేవండో, తర్వాత ఇంకా రకరకాలు చెప్పిండు, అన్ని అంశాలు చెప్పుకొచ్చిండు. సరే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల సమస్యల మీద మాట్లాడుతున్నావు, గొప్ప నాయకు కనిపించింది. మరి వాటి మీద సరే నువ్వు రూములు కట్టలేవు, హాస్టల్స్ శాంక్షన్ చేయలేకపో, శాంక్షన్ చేసి అమ్మట్ల బిల్డింగ్ కట్టలేకపో, కానీ నువ్వు రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకోవచ్చు కదా. ఎందుకు రెంటెడ్ బిల్డింగ్స్ తీసుకోవాలా? నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, సైఫాబాదు, సికింద్రాబాద్ సిటీ కాలేజ్, తర్వాత ఓయూ, తర్వాత వచ్చేసి కేయూ, బాలమూరు, అనేక యూనివర్సిటీల్లో, కాలేజీలో, ప్రైవేట్ యాజమాన్యాలు జాయిన్ అయ్యేటప్పుడు 30-40 వేలు కట్టాలి. లక్ష రూపాయలు ఒక సంవత్సరానికి కోర్సు ఫీజు కట్టాలి. నువ్వు ఒకవేళ కోర్సు అయిపోయి వెళ్ళిపోతే 2 లక్షలు 3 లక్షలు బలైన వర్గాలు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు? ఇదే జీవో నెంబర్ 9లో నువ్వేం తీసుకొచ్చినావు? విద్యార్థుల ఖాతాలో స్కాలర్షిప్లు వేస్తావు. కాలేజీల ఖాతాలో ఎత్తేనే విద్యార్థులను చక్కగా చూసుకోరు, విద్యార్థుల మీద సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. విద్యార్థుల ఖాతాలో వేసి ఇంకో విషయం చెప్పింది దాంట్లో ఆర్ఆర్ యాక్ట్ తీసుకొచ్చింది విద్యార్థి జీవో నెంబర్ 9. ఒకవేళ కనుక స్కాలర్షిప్లు కట్టకపోతే 15 రోజుల తర్వాత విద్యార్థుల మీద క్రిమినల్ కేసు పెడతారు. అంటే తెలంగాణ కోసం పోరాటం చేసి నిన్ను అధికారంలో తీసుకొచ్చినందుకు బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెడతామంటే ఎందుకు మళ్ళీ దాని మీద వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆల్రెడీ సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, కాలేజీలోకి వేస్తున్నారు. అదేదో కాలేజీలోకి వేస్తే సరిపోయింది కదా, మళ్ళీ విద్యార్థుల ఖాతాల్లోకి వేసి విద్యార్థుల జీవితాలను ఎందుకు బలి చేయాలని రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఏది మనకు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కోర్సు ఫీజులు కొన్ని కాలేజీలు పెంచాడు. 1,50,000 నుంచి 2 లక్షలు పెంచాడు, కొన్నిటికి 1,00,000 నుంచి 1,50,000. మరి స్కాలర్షిప్ 35,000 ఉన్నది, సరిపోదు, 50,000 పెంచాలని నీకు ఎందుకు సోయలేదు రేవంత్ రెడ్డి గారు? నేను రేవంత్ రెడ్డి గారిని స్పష్టమైన క్వశ్చన్లు కొన్ని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు వెలుగులు తీసుకొచ్చిన విద్యాశాఖ నాకు ఏమీ లేకపోయినా, నాకు ఓట్లేసేవాళ్ళు లేకపోయినా నేను పట్టుకున్న ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నట్లు కదా. నువ్వు వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చచ్చిపోయి, నువ్వు వచ్చిన తర్వాత సిలబస్ అప్డేట్ చేయాలి, నువ్వు వచ్చిన తర్వాత అదే వెట్చాకరి విధానానికి నాంది పలికి, నువ్వు వచ్చిన తర్వాత కేయూలు ఓయూలో 14,000 15,000 ఫీజులు వసూలు చేయడం స్టార్ట్ చేసి, నువ్వు వచ్చిన తర్వాత సెమిస్టర్ పాస్ అయిన మెమోలు ఇవ్వట్లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఏదైతే ఆహార నాణ్యత తగ్గిపోయింది, మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదే నేను అడుగుతాను. ఓపెన్ ఛాలెంజ్, ఇవన్నీ కూడా కాదు, ఓపెన్ ఛాలెంజ్. నువ్వు అసెంబ్లీకి వద్దు, అసెంబ్లీకి కూతవేటు దూరంలో 150 మీటర్ల డిస్టెన్స్, 200 మీటర్ల డిస్టెన్స్లో నిజాం కాలేజ్ ఉంది. నిజాం కాలేజ్కి రమ్మను, నిజాం కాలేజీలో సమస్యలు చూద్దాం. ఆయన్నే చూడమని, ఆయనకు నచ్చిన కెమెరాలు తెచ్చుకోమని. ఎదురుగుండా ఉన్న కాలేజ్, అసెంబ్లీ ఎదుర్కొన్న కాలేజు, అక్కడికి పోయి ఎంతో మంది 18వ శతాబ్దంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, అది తెలంగాణ ఉద్యమానికి మూల స్తంభం అది. అట్లాంటి యూనివర్సిటీ పోయి, అట్లాంటి కాలేజీలు పోయి అక్కడ పరిస్థితిని చూడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు రా అసెంబ్లీకి, నీకు నచ్చిన కెమెరా తెచ్చుకో. పందులు ఊరకొక్కల కంటే దారుణంగా ఉన్న పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఈస్ట్ సికింద్రాబాద్ కాలేజ్ ఉంది, ఒక పక్క వర్షం పడితే ఒక పక్క విద్యార్థులు పడుకోవాలి. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటున్నాను. ఉస్మానియా కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి చాలా. ఉస్మానియా యూనివర్సిటీ మీరు భలే చెప్పారు, కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు. 1000 కోట్లు రిలీజ్ చేసింది కదా, 6 నెలలు అవుతుంది కదా జీవో ఇచ్చి. ఎన్సీసీ గేట్ కాడ నుంచి పోలీస్ స్టేషన్ దాకా పోదాం. 1000 కోట్లకి ఒక గుంత కొడతావరా? 1000 కోట్లకి ఒక గుంత కొడతావు. పర్సంటేజులకి పైసలు దండుకోవటానికి ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజ్ పాలన. రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం కూడా అంటారు, గత ప్రభుత్వంలో విద్యార్థులు బర్రెలు అమ్మటం, చేపలు అమ్మటం, వెట్టి చాకరీ విధానానికి నాంది పలికిండు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అని రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ఏం చేసినాం? రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చి విద్యార్థుల పక్షాన ఏం చేసినాం? ఇదే మంగళ షాపులు, తర్వాత సిమెంట్ బస్తాలు, ఐరన్ షాపులు పెట్టు. ఎందుకు తెలంగాణలో స్టార్టప్లు పెట్టాలని జావా, పైథాన్లు, సాఫ్ట్వేర్ కోర్సుల గురించి ఎందుకు చర్చ జరగదు? ఇదే తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళని తిట్టుకోవటం ఎందుకు? తెలంగాణ విద్యార్థుల పట్ల ఎందుకు చర్చ జరగదని నేను అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పటిదాకా మీరు చెప్పిన ఆయన 3 సంవత్సరాల్లో ఆయన గతంలో చెప్పింది ఏంటి, చేసింది ఏంటి మాట్లాడుతాం. అయితే రీసెంట్గా ఇదే ధర్నా చౌక్ దగ్గర మన కేటీఆర్ గారు కూడా ఇది నీటి ప్రొటెస్ట్ గురించి ఆయన కూడా ఒక ధర్నా చేశారు. కొంత
కొంతమంది మీలాంటి జంజీ యువతను తీసుకొచ్చి అక్కడ మిడిల్ ఫింగర్ చూపించి ఇష్టానుసారం బూతులు తిట్టించినటువంటి పరిస్థితి ఆయన స్టేజ్ మీద ఉండగానే చూపించారు చాలా మంది యువత. దాని గురించి ఏం మాట్లాడతారా? జంజీ యువత అంటే మీలాంటి మీ సోదరి మనులే వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో 1200 మందిని ఉసిగొలిపి వాళ్ళ ప్రాణాల మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు. జీవో నెంబర్ 46ను తీసుకొచ్చి విద్యార్థుల్ని చంపింది వాళ్ళు. పేపర్ లీకులు చేసి 21 మందిని చంపింది వాళ్ళు. మళ్ళీ అసలు నేను ఒక విషయం అడుగుతున్నా, ధర్నా చౌక్ ఎత్తేసినోడు వచ్చి ధర్నా చౌక్లో గుర్తుంటే అది ఎంత అవమానం. అంతకులు సంతాపులు సభలు చేస్తున్నట్ట మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారు. మా అయ్యని తిట్టారు, మా ఇంట్లో భార్యను తిట్టారు, మా నాన్నని తిట్టిండు, నన్ను తిట్టిండు అంటే మరి నువ్వు చేసేదేంటి? నువ్వు బాధ్యత గల నాయకుడు వ్యవహరిస్తున్నావా? మీ నాన్నగారు మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు గుర్తురాలా? తెలంగాణ నేలలో దిగజారుడు రాజకీయాలకు ప్రతీక ఉండదు. కె చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తుండ్రు. మీరు ప్రతీక అయినందుకే కదా ఈరోజు మిడిల్ ఫింగర్లు చూపించడం. రేపు నువ్వు అధికారంలోకి ఎక్కిన తర్వాత నువ్వు మిడిల్ చూపిస్తే ఇంకా 4 చూపిస్తారు నీకు. ఆ పద్ధతిని మానుకోండి. బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వేలో కొట్లాడదాం. ఆ సమాజాన్ని తయారు చేయండి. తెలంగాణ యువత దిగజారుడు రాజకీయాలకు ప్రతీక కాదు నేను తెలియజేస్తున్నా. అట్లాంటి అంశాలు చేసే వాళ్ళని తెలంగాణ నేలలో బొందబెట్టారు. నిజాం పోయిండు, అంతకంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పోయారు. నిజాం 7 వంశాలు 8 వంశాలు అన్ని నిజాం తెలంగాణ నేలలో కలిసిపోయినాయి దుర్మార్గులుగా. అట్లాంటి వాటికి ప్రతీక కాకూడదని మనకి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తుంది ఏంటంటే, నిరుద్యోగుల్ని ఎంట్రీని దాగి చచ్చిపోమంటాం, లేకపోతే బావిలో దుంకి చచ్చిపోమంటాం. ఇట్లాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. దయచేసి క్షమాపణ చెప్పండి. మీరు ఎట్లే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఎంట్రీని డబ్బాలు పట్టుకున్న మీరు మీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రారని తెలియజేసుకుంటున్నాం. దీని మీద ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్నా మీద దీన్ని ముందుకు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కనుక దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది? రేవంత్ రెడ్డి గారు కనుక డబ్బులు లేకుండా అంటున్నారు కాబట్టి తెలంగాణ విద్యార్థుల పట్ల ఒక జీవోనిచ్చి ఏ ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలు సర్టిఫికేట్ను హోల్డ్ చేయొద్దని కనుక జీవోని ఇవ్వకపోయినా, స్కాలర్షిప్ల మీద స్పష్టమైన అంశం చెప్పకపోయినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్ని రేవంత్ రెడ్డి గారి ఇల్లు దగ్గర నుంచి మొదలుపెట్టి సెక్రటేరియట్, అసెంబ్లీ, గన్ పార్కు, తర్వాత వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆఫీసులు ముట్టడి చేస్తాం. రాడికల్ ఉద్యమం చూపిస్తాం రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.